హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేదు లేకుండా కాకరకాయ వేపుడు తయారీ విధానాన్ని చూద్దాం. సింపుల్గా డీప్ ఫ్రైకి సరిపడు నూనె పెట్టుకొని నూనె వేడయ్యాక కాకరకాయలను వేసుకోవాలండి. ఇలా కాకరకాయలను వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. మీరు కాకరకాయలు ఇలా సన్నగానైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాకరకాయలను అయితే దగ్గరుండి మంచిగా వేయించుకోవాలి. ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తాన్ని తీసేసి ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నూనె ఉంచుకొని అందులో పోపు అయితే రెడీ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు వేసి వేయించుకున్నాక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చా దంచి ఈ పోపులో వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి. 2.5 టేబుల్ స్పూన్ వరకు 1/2 కిలో కాకరకాయలకి కారాన్ని వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇంకా ఇందులోకి కాకరకాయ ముక్కల్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చివర్లో ఇందులోకి ఉప్పునైతే యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడు ఉప్పునైతే వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాక ఒక గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకున్నామంటే 2-3 నెలల వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటుందండి. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అయితే సర్వ్ చేసుకుంటున్నాం. మీ ఇంట్లో కూడా ఇలా చేయండి, సింపుల్ వేలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మనకు ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు అయితే కరకరలాడుతూ రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.